హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది. రామతత్వం కష్టంలో కలిసి నడవాలన్నది. సీతతత్వం కుటుంబ బాధ్యతలు పంచుకోవాలనేది. లక్ష్మణతత్వం నమ్మినవారి కోసం దేనికైనా సిద్ధమనేది. ఆంజనేయతత్వం రావణుడి వద్ద ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. మనం ఎక్కడున్నామన్నది కాదు, మన ఆలోచన ఎలా ఉందనేదే ముఖ్యం. శ్రీరామనవమి ప్రసాదం దివ్య ఔషధం. పానకంలో ఉపయోగించే బెల్లం, మిరియాలు, యాలకులు వేసవిలో వచ్చే గొంతు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పెసరపప్పునే వడపప్పు అంటారు. శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. రాముడిని ఎవరు ఎలా పిలిచేవారు? దశరథుడు, రామ. కౌసల్య, రామభద్ర. కైకేయి, రామచంద్ర. వశిష్ఠుడు, వేదసే. ఋషులు, రఘునాథ.